ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి, జన సైనికులకి, వీర మహిళలందరూ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీలో ఎన్నో ఏళ్ళగా వాళ్ళు మరి కొన్ని పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకురావాలి. వాళ్ళలో నాయకత్వ లక్షణాలు తీసుకొచ్చి మరింతగా రాబోయే రోజుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఒక మంచి లీడర్గా జనసేన పార్టీకి ఒక పునాదిని ఏర్పాటు చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. గతంలో కూడా చూసాం, మీలోనే నాయకత్వాన్ని నేను పెంపొందిస్తానని చెప్పిన మాటని ఆయన మరొకసారి దాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి పరిశీలకులుగా నియమించి, అదేవిధంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 3 సాధకులు, అలాగే జిల్లా మొత్తం మీద ఒక 6 ప్రధాన సాధకులు, అందరినీ కూడా 28 మంది ఒక కమిటీ, అంటే ప్రతి జిల్లాకి 28 మందిని కమిటీ వేసి ఆ జిల్లాలు పర్యటించి ఆ జిల్లాల్లో పార్టీ కేడర్ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ఏదైతే ఏ పదవి అయితే ఆశించారో ఆ పదవికి అప్లై చేసుకునే విధంగా ఈరోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని అనుగుణంగానే ఈరోజు గిద్దలూరు ఇవాళ రావటం జరిగింది. గిద్దలూరులో దాదాపు ఇవాళ ఒక్కరోజే 195 అప్లికేషన్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇది 3వ తారీఖు వరకు కొనసాగిద్ది. ఇంకా అప్లై చేసుకోవాలి, రేపే ఎల్లుండైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పార్టీ శ్రేణులు ఈరోజు పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీలో వివిధ పదవులన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింతగా కీలకంగా, ఇతర పార్టీకి భిన్నంగా ఈరోజు ప్రతి దాంట్లో కూడా వివరిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ సమాజ హితవుగా ఆయన ఈరోజు పనిచేయడం జరిగింది. మనం చూసాం, గత రాజకీయ పార్టీలు కూడా వైసీపీ లాంటి పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇంకా కుల రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉన్నారంటే ప్రజలు కూడా అసహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే అధికారం కోసం కులాలను కూడా రెచ్చగొట్టి కులాలను కూడా రోడ్డు మీద పడేసే పని వైసీపీ పార్టీ చేసింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కులరహిత సమాజం ఏర్పరచాలి. ఈ